హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అఘోరి గారు, అరవింద్ అఘోరి. నమస్తే గురుజీ, ఎలా ఉన్నారు? బాగున్నానండి, కొంచెం ఆరోగ్యం కూడా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం అవునండి, మళ్ళీ స్టూడియోలో ఇలా. సో ఎందుకు ఈరోజు ఇలా మనం స్టూడియోలో కూర్చున్నాము అంటే, రీసెంట్గా కలకత్తాలో జరిగినటువంటి ఒక దుర్గ సంఘటన. అవునండి, చాలా బాధాకరమైనప్పటికీ కూడా అటువంటి సంఘటన జరగటం. బట్ అసలు ఆ సంఘటన వెనుకున్నటువంటి జనానికి తెలియని రహస్యాలు ఏంది, దాంట్లో మీరు చూసిన కోణాలు ఏంది, మీకు తెలిసిన అంశాలు ఏంది, అసలు ఆ సంఘటనకు సంబంధించి అడిగితే ఏం చెప్తారు గురుగారు? ఓకే అండి. అన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ ఆమెకు జరిగినటువంటి అన్యాయము ఎవరు తీర్చలేరు. అలాంటి దురాగతాలకు పాల్పడిన వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్, ఓన్లీ షూట్ అట్ సైట్, నో జడ్జిమెంట్, నో ఎంక్వైరీ, నో కోర్ట్, నో కచేరీ. ఒకసారి ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయిపోయింది అంటే దే హ్యాస్ టు బి గెట్ షూట్, అంతే. ఓకే, షార్ట్ డెట్ కావాల్సిందే. అలాంటి వాళ్ళని అలాగే చేయాలి. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. నా గురించి ఎవరేమనుకున్నా నాకు పెద్ద సమస్య ఏం లేదు. నెంబర్ 2, సార్, ఆ ఇన్సిడెంట్ మొత్తం అంతా అన్ని కోణాల్లో మనం పరిశీలిస్తే వెస్ట్ బెంగాల్ అనేది ఒక రకంగా చెప్పాలంటే దురాగతాలకు, రౌడీయిజానికి, రక్కసితనానికి, ఏ విధమైన మానవత్వం లేని స్థితికి అన్నిటికీ కూడా ఆలవాలమని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ బెంగాలీ ఏరియాలన్నీ నేను తిరిగిన వాడే, బీహార్లో ఉన్నవాడే, కాబట్టి అన్ని విషయాల గురించి నాకు అంతో ఎంతో పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానంతో నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్గా దీని వెనక ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు జనరల్గా హాస్పిటల్స్లో జరిగేటువంటిది నేను చెప్తున్నాను. ఐదర్ దట్ ఈస్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్. జనరల్గా హాస్పిటల్స్లో జరిగేటువంటి స్కామ్ల గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ట్రీట్మెంట్కి ఎందరో మంది వస్తుంటారు. వాళ్ళల్లో కొంతమంది అనాథలు ఉండొచ్చు, కొంతమంది బిచ్చగాళ్ళు ఉండొచ్చు, కొంతమంది పూర్ పీపుల్ ఉండొచ్చు. ఇది అన్ని కోణాల్లో నేను చెప్తున్నది. నేను ఎవరిని బ్లేమ్ చేయడం కాదు. ఓకే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా సరే, ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా, స్టార్ హాస్పిటల్స్ అయినా సరే, ఏదైనా సరే ఇక్కడ జరిగేటువంటి స్కామ్ల గురించే నేను మాట్లాడుతున్నాను. పదే పదే ఇదే మాట అంటున్నాను. ఆర్గాన్స్ తాలూకు ట్రాఫికింగ్ అనేది జరుగుతోంది. ఓకే, అంటే శరీర అవయవాల్ని అమ్ముకోవడము, ఇలాంటివి జరుగుతోంది. ఓకే, మళ్ళీ డ్రగ్స్ అవి జరుగుతున్నాయి. ఓకే, ఫార్మాసిస్టులతోటి జరిగేటువంటి అనేక స్కామ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటి, ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఓకే, లేకపోతే ఈ యొక్క దురాగతానికి వెనక చాలా మంది ఉన్నారు. ఓకే, అక్కడ అందరూ చెప్పుకునేటువంటి దాని ప్రకారంగా చూస్తే సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తిని చూపిస్తున్నారు. బీయింగ్ ఏ జర్నలిస్ట్ అనుకోండి, లేదంటే శరీర శాస్త్రం గురించి తెలిసిన వాడు అనుకోండి, నాకు తెలిసింది ఒకసారి ఒక ఇంటర్ కోర్స్ అనేది జరిగితే ఎజాక్ట్ అయ్యేటువంటి స్పెర్మ్ 15 ml ఉంటుందండి. ఓకే, అప్రాక్సిమేట్లీ 1 ml ఎక్కువ తక్కువలో 15 ml ఉంటుంది. బట్ షీఈస్ హ్యావింగ్ ఇన్ హర్ యూటిరస్ about 150 ml, ఆల్మోస్ట్ నియర్ బై 180 ml. అంతే కదా, 150 ml నేను 180 అన్నాను. దాని అర్థం చాలా మందికి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. 150 ml అంటే తక్కువ కాదండి. అంతేగా, 10 మంది రేపు చేసినట్టే లెక్క. ఒకడి వల్ల అయ్యేది కాదు. మహా అయితే ఒక్కొక్కడు 2-3 సార్లు అనుకున్నా ఎట్లయినా కానీ 150 ml అంటే అదేమి చిన్న తరహాలో జరిగినటువంటి విషయం కాదు. అంతేగా, దానికి ఖచ్చితంగా టైమింగ్ అన్నది అవసరమే. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో చెప్తుంది ఏంటి,
3 o'clock between 5 o'clock. అవును. కానీ ఆ టైంలోనే కాదు జరిగింది. అసలు జరగడమే మొదలుపెట్టి రాత్రి 11 o'clock నుంచి ఉంటుంది నా అంచనా ప్రకారం. ఓకే. అలాంటి పరిస్థితుల్లో ఒక 10 మంది రేప్ చేస్తే తప్ప 150 ml రాదు. ఓకే. అది ఒక లాజిక్. నెంబర్ 2, ఇందాక నేను చెప్పినట్టుగా ఆమె దృష్టికి వచ్చిన దానికి ఇలాంటివి జరగడానికి ఒప్పుకోను అని కొంచెం రెబలిస్టిక్గా ఆమె మాట్లాడి ఉండవచ్చు. ఓకే. అలాంటి ఆ క్రమంలో ఈ తృణమూల్ కాంగ్రెస్ దానికి సంబంధించినటువంటి అనేక మంది పెద్దల ఇన్వాల్వ్మెంటు ఇవన్నీ ఉన్నాయి. ఓకే. కేవలం ఒక డాక్టర్ ఒక డ్రగ్ ట్రాఫికింగో, ఆర్గాన్ ట్రాఫికింగో, హ్యూమన్ ట్రాఫికింగో చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. ఓకే. దీనికి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉండాలి. అలాంటి ఆ పరిస్థితిలో తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఓకే. అంతకుమించి చెప్పాలంటే మమతా బెనర్జీ, ఇక్కడ మనకు మమతా బెనర్జీ అంటారు కానీ యాక్చువల్ చెప్పాలంటే షీ ఈజ్ నాట్ ఏ హిందూ. ఓకే. షీ ఈజ్ ఓన్లీ ద ముస్లిం. ఓకే. మమతా బేగం. ఓకే. అలాంటి ఆ పరిస్థితుల్లో ఆమె తాలూకు అండ కూడా దీంట్లో ఉంది. అందుకని చెప్పే ఆ యొక్క కేసు విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఎన్నెన్నో తప్పుదోవలు పట్టించేటువంటి పనులు జరిగినాయి, జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు ఎప్పుడో కట్టినటువంటి హాస్పిటల్స్ కేవలము ఆ సెమినార్ హాల్ని మాత్రమే రెనోవేషన్ చేయాల్సిన పని ఏముందండి? అది కూడా ఆఫ్టర్ డిమైజ్ ఆఫ్ దట్ పూర్ గర్ల్. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అది ఖచ్చితంగా రిస్ట్రిక్టెడ్ ప్లేస్గా ఉండాలనే కానీ రెనోవేషన్స్ కోసం బద్దలు కొట్టే పరిస్థితి ఉండకూడదు. బద్దలు కొట్టే పరిస్థితి ఉంది అని అంటే ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ ఫిషీ బిహైండ్ దాట్. ఓకే. అదే ఇకపోతే ఈ వెస్ట్ బెంగాల్ అదంతా కూడా రోహింగ్యాల తాలూకు ఇది ఎక్కువ ఉంటుంది. రోహింగ్యాలు అని అంటే మీకు తెలిసే ముస్లిం తెగల్లో అది ఒక తెగ. దాని తాలూకు ప్రాబల్యం ఎక్కువ. ఇది వెస్ట్ బెంగాల్ కానీ ఈస్ట్ బెంగాల్ కానీ వాళ్ళు అత్యంత క్రూర స్వభావాలు, నరరూప రాక్షసులు. అలాంటి వాళ్ళు అయితేనే ఇలాంటివి చేయగలుగుతారు. ఈ విధంగా చూసుకోవడం చాలా ఉత్తమం. ఇన్వెస్టిగేట్ చేయటము అన్నది చాలా ముఖ్యమైనది. ఈ దీని వెనకాల చెప్పాను కదా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. ఇలాంటి కోణంలో ఆలోచిస్తే తప్ప దీని వెనకాల ఉండేటువంటి స్టోరీ అర్థం కాదు. ఏది ఏమైనప్పటికీ పూర్ గర్ల్ ఆమె ఫేస్ ఇప్పటికీ నాకు కంట్ల మీద అంటే నేను కూడా వీడియోలో చూసిందే. ఎంత అమాయకమైంది, ఎంత అందగత్త. అలాంటిది అలా దురాగతానికి గురైందంటే నిజంగా చాలా ఇట్ ఇస్ వెరీ వెరీ సాడ్. అదే నాలాంటి వాడికి కనుక అలాంటి వాడిని అప్పచెప్తే నేనేం చేస్తానో చెప్పనా? దీని గురించి కూడా నాకేం భయం లేదండి. కళ్ళల్లో పొడిచారు, సో ఫస్ట్ కళ్ళని టార్గెట్ చేయాలి. ఆ తర్వాత దవడలు కానీ ఏదైనా సరే టోటలీ హెడ్ మొత్తం అంతా ఫ్రాక్చర్ చేయాల్సిందే, రిప్స్ పాల్గొట్టాల్సిందే. దాని తర్వాత వాటితలకు లింగం ఏదైతే ఉందో అది కట్ చేసేయాల్సిందే వితౌట్ ఎనీ మెడికేషన్. ఆపరేషన్ కాదు అది. గుత్తిగానే కోసి పడేయాల. ఎంత బ్లడ్ బ్లీడింగ్ అయినా ఏమైనా దానికి ఏం ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు. మనిషిని బతికుండగానే కనీసంగా ఒక 12 గంటల సేపు టార్చర్ పెట్టి చంపాలి. అలాంటి చిత్రహింసలు చేస్తేనే రాబోయే రోజుల్లో రేప్ చేయాలంటే ఏ మగవాడైనా భయపడతాడు. అంతేగాని ఇందాక మనం అనుకున్నట్టుగా కేవలము షార్ట్ డేట్ చేసినంత మాత్రాన ఏమి కాదు. భయం కలగాలి. భయం కలగాలి అంటే
భయం కలిగే విధంగా టార్చర్ చేయాలి గవర్నమెంట్ అయినా సరే. అంటే ఎన్ని రకాలుగా భయపెడుతున్నా, ఎన్ని రకాలుగా ఆడవాళ్ళకు సేఫ్టీలు కలిగిస్తున్నా కూడా ఇటువంటి సంఘటనలు ఏదో ఒకసారి ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక మూలక జరుగుతూనే ఉన్నాయి. ప్రతి చోట జరుగుతోంది. దీనికి ఆడవాళ్ళు కూడా నేనేమంటే వెలుగులోకి వస్తున్నవైతే కొన్ని సంఘటనలు ఇటువంటివి, వెలుగులో రానివి ఇంకెన్నో. అవును, కరెక్టే. నేను అనేది కూడా ఏంటంటే ఆడవాళ్ళు కూడా అపరకాళి భద్రకాళి అని అంటారు ఒక మాటకి. అలా అనుకుని తిరిగినంత మాత్రం కాదు. దే హ్యావ్ టు గెట్ ట్రైన్డ్. కరాటే ఇలాంటివి చాలా ఉన్నాయి, కుంగ్ఫు. ఎవ్రీ గర్ల్, ప్రతి ఒక్క గర్ల్ కి స్కూల్ డేస్ దగ్గర నుంచి అది ఒక పీరియడ్ లాగా పెట్టాలి. అది కూడా ఒక సబ్జెక్ట్ లాగా పెట్టాలి. ఇప్పుడు ఎలాగో పీటీ అనేది ఉంది. అవును. ఆ పీటీ క్రమంలో ఈ టైక్వాండో ఓన్లీ స్కూల్లో ఆడుకునే చిన్న గేములు కాకుండా, ఆ గేములు కాదండి, ఆ గేములతో పెద్ద పనేం లేదండి. గేములు ఆడి ఇండియా నాశనం అయిపోయింది. ఇంకా నాశనం అవుతుంది కూడా గేములతోటే. జీవితాన్ని గెలవాలి అంటే పోరాటం నేర్చుకోవాలండి. అది చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఓకే, అది మాత్రం అవసరమే, ప్రతి ఒక్కరికి అవసరమే. మగ పిల్లలే కానీ ఆడపిల్లలే కానీ స్కూల్ డేస్ దగ్గర నుంచి మనము అది ఒక స్పెషల్ సబ్జెక్ట్ కింద పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. ఓకే, అది ఒక ట్రైనింగ్ క్లాసెస్ కింద ప్రతి ఒక్క పీటీని ఉపయోగించాలి. ఓకే, పాత రోజుల్లో మాదిరిగా ఉండాలండి. ఆశ్రమాలు ఎలాగైతే ఉన్నాయో పాతకాలం రోజుల్లో అలాగా ఉండాలి. చదువు అనేది ఏంటి, మనలో జ్ఞానం పెంచుకోవడానికి అంతేగా. కానీ దైనందిన జీవితంలో వీఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు రౌడీజాన్ని నాశనం చేయాలి అని చెప్పి మనము వేదికలకి ప్రసంగాలు ఇస్తే సరిపోదండి. దానికి తగినట్టుగా మనము బిహేవ్ కూడా చేయాలి. అంతకు మించి రౌడీజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అన్నిటికీ మించి ఒక స్పిరిచువలిస్ట్గా నేను చెప్తాను, జాతస్య మరణం ధ్రువం. ఏనాడైనా చావక తప్పదు. ఎప్పుడో వచ్చే చావును చూసి భయపడకూడదు. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ విత్ దిస్ క్రిమినల్ పర్సన్స్. అంటే ఈ రౌడీలు ఉండేది ఒక్కడేనండి. ఓకే, 1000 మందికి ఒక రౌడీ ఉంటాడు అనుకుందాం. కానీ 1000 మంది ఆ ఒక్క రౌడీని చూసి పారిపోతున్నారు. కానీ 1000 మంది ఏకమైతే ఆ ఒక్క రౌడీ ఏమవుతాడు? పారిపోతాడు కదా. పారిపోవడం కాదు, చచ్చిపోతాడు. అంతే. ఆ విధంగా నాశనం చేయాలనే కానీ రౌడీజాన్ని వేదికలకి ప్రసంగాలు చెప్పినంత మాత్రాన, కెమెరాల ముందర మాట్లాడినంత మాత్రాన సరిపోదు. పాతకాలం రోజుల్లో వర్మ కళలు ఇలాంటివన్నీ ఉండేవి. వాటిని ఆ రోజుల్లో ప్రోత్సహించేవాళ్ళు. కత్తి యుద్ధాలు, వర్మ కళ ఇలాంటివన్నీ. ఇవన్నీ కూడా దేనికంటే మన సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, అంతేగాని అఫెన్స్ చేయడం కోసం కాదు. ఓకే, ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుని ఇటు పిల్లలైనా అలాంటి విద్యలు నేర్చుకోవాలి, పెద్దవాళ్ళైనా నేర్పించాలి. అంతేగాని క్రిమినాలజీని ప్రోత్సహించమని నేను అంటలేదు. రౌడీజం చేసేవాళ్ళని ఎవరిని పైకి రానివ్వకూడదు, తొక్కిపారేయాలి. ఓకే, దాదాగిరి అన్నది ఏముంది? 1000 మంది ఒక్కడికి భయపడి పారిపోతారు. అది కాదు జీవితం. 1000 మంది కలిస్తే ఆ ఒక్కడిని తీసేయడం పెద్ద లెక్క కాదు. ధర్మం కూడా అదే చెప్తుంది. ఓకే, ఒక కుటుంబంలో ఒక మనిషి చెడ్డవాడు అనుకోండి, ఆ ధర్మం ఏం చెప్తుంది అని అంటే ఆ ఒక్కడిని తీసేయడం తప్పు కాదు. ఒక ఇంటి వల్ల ఒక గ్రామానికి హాని కలుగుతుంది అనుకోండి, ఆ ఇంటిని తీసేయడం తప్పు కాదు. ఓకే, ఒక మండలంలో ఒక గ్రామం చెడ్డగా ఉందనుకోండి, అంటే దుర్మార్గుల తలకు ఇది తోటి సంచాలనంతో నిండుగా ఉందనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామాన్ని తీసేసినా తప్పు కాదు. ఇది ఒక మండలంలో ఒక గ్రామాన్ని తీసినా తప్పులే. ఎన్నో మండలాలు ఉన్నాయి, జిల్లాలంటే. ఒక మండలం ఆ విధంగా తయారైతే మండలం తీసేసినా తప్పులేదు. ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో జిల్లాలు ఉన్నాయి. ఏది చెడ్డగా అనిపించినా స్థాయిని బట్టి ఒక జిల్లా తీసేసినా పర్లా ఒక రాష్ట్రమైన నాశనం అయిపోదు. అదేవిధంగా
దేశం అంతా బాగుండాలా అని అనుకుంటే ఒక రాష్ట్రం చెడ్డదైంది అనుకోండి, ఆ రాష్ట్రాన్ని తీసేసినా తప్పలేదు. ఓకే, అధర్మానికి అధర్మమే కరెక్ట్. అధర్మానికి కూడా మనం ధర్మంతో తలవంచి ఉన్నాము అని అంటే అది ఖచ్చితంగా అధర్మమే అవుతుంది. ఇది నేను చెప్పింది కాదు, భగవద్గీత చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఓకే, దుర్మార్గాన్ని దుర్మార్గంతోనే ఖండించాలి. మళ్ళొకసారి గర్ల్స్ దగ్గరికి వస్తే ప్రతి బాలిక చిన్నప్పటి నుంచే స్కూల్ ఏజ్ నుంచే కరాటీస్, కున్ఫూస్, తైక్వాండోస్ నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలి. ఖోఖో ఆడినంత మాత్రం ఏం రాదు, కబడ్డీ ఆడినంత మాత్రం ఏం రాదు, క్రికెట్ ఆడినంత మాత్రాన ఏం రాదు. ఇవన్నీ వేస్ట్ గేమ్స్. ఏంటంటారు అసలు ఈ స్టోరీ వెనక కోల్కతా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్? అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఇది ఫెయిల్యూరే ఈ విషయంలో. రెండోది గవర్నమెంట్ తాలూకు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇది ఖచ్చితంగా సిబిఐ అలాంటి వాటికి పోవాల్సిందే. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ దీని వెనకాల వాళ్ళని వేటు వేయాల్సిందే. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. అవును, దాదాపుగా దేశంలోనే టాప్ డాక్టర్స్ ని ఒక 10 మెంబర్స్ సెలెక్ట్ చేసి దానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అవును, సిబిఐ కూడా కేసును అప్పగించింది. అవును. సో దీంట్లో వాస్తవాలన్నీ వెలుగు చూసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అది చెప్పలేమండి. నేను అనేది ఏంటి, ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఆఫీసర్లు కానీ దాన్ని కేసును పదే పదే పోస్ట్ మార్టం చేసే డాక్టర్లు కానీ పర్ఫెక్ట్గా లేకపోతే, వీళ్ళలో కరప్షన్ కనుక ఉంటే ఎంత చేసినా కానీ అది బయటికి రాదు. అసలు ఇవేవి చేయాలన్నా అసలు ఫస్ట్ జరిగింది హాస్పిటల్లోనే, జరిగిందే హాస్పిటల్లో. ఇటువంటివన్నీ ఉంటాయి, నెక్స్ట్ ఇలాంటివన్నీ వస్తాయని ముందే వాళ్ళకి తెలుసు కదా. దానికి కావాల్సినటువంటి MITs వీళ్ళు రెడీ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాక్టర్స్కి సపరేట్ రూమ్ ఉండాలి. అంటే వాషింగ్ రూమ్ అంటారో లేకపోతే రెస్ట్ రూమ్ అంటారో ఏమంటారో అంటారు ఈ దీని ప్రకారంగా. నన్ను అడిగితే నేనేమంటాను, స్పెషల్ వార్డ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఆ స్పెషల్ వార్డ్స్లో కనీసంగా ఒక 5-6 బెడ్లతోటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నైట్ స్టే చేయడానికి తగిన విధంగా ఉండాలి. దాంట్లో కూడా జెంట్స్కి జెంట్స్, లేడీస్కి లేడీస్ సపరేట్గానే ఉండాలి. జెంట్స్ తాలూకు రూమ్లలో లేడీస్కి అలౌ చేయకూడదు, లేడీస్ తాలూకు రూమ్లలో జెంట్స్ని అలౌ చేయకూడదు. స్ట్రిక్ట్ పాలసీ తోటి హాస్టల్స్ని ఎలాగైతే మెయింటైన్ చేస్తారో ఆ విధంగా మెయింటైన్ చేయాలి. ఆ బాధ్యత అంతా కూడా ఆ మెడికల్ కాలేజెస్కి లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్కి సంబంధించిన డీన్ ఎవరైతే ఉన్నారో అతనికి ప్రత్యేకమైన బాధ్యతలు అప్పచెప్పాలి. దాన్ని చూసుకోవాల్సింది అతనే అయి ఉండాలి. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ హాస్పిటల్లో జరిగింది కాబట్టి మొట్టమొదటిగా ఏదైనా చర్య తీసుకోవాలంటే మీరు అన్నట్లుగా హాస్పిటల్ డీన్ మీదే చర్య తీసుకోవాలి. బట్ ఆ హాస్పిటల్ డీన్ని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని తప్పించే ప్రయత్నం ఇది లేదు. యాక్షన్ తీసుకోవాల్సినటువంటి రాష్ట్రానికి ముఖ్య పాత్ర పోస్తున్నటువంటి మమతా బెనర్జీ గారే, అలియాస్ మమతా బేగం గారు, న్యాయం కావాలి, న్యాయం జరగాలి అంటూ రోడ్డు ఎక్కడం, ధర్నా చేయటం, దీన్ని ఎలా చూడాలి? లేదండి, ఆమె ఎట్టి పరిస్థితుల్లో దీనికి న్యాయం చేసేటువంటి ఆలోచనతో ఉండదు. దీని వెనకాల ఖచ్చితంగా ఆమె హస్తం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ తాలూకు ఎంపీలు, ఎమ్మెల్యేల తాలూకు ఇది కూడా దీనిలో ప్రమేయం ఉంది, ఇన్వాల్వ్మెంట్ ఉంది. వితౌట్ దట్ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ నథింగ్ విల్ బి హ్యాపెన్ లైక్ దిస్ డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఆర్గాన్ ట్రాఫికింగ్ ఇలాంటివి జరగవు. అంత ఈజీ కాదు. పొలిటికల్ సపోర్ట్స్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను చెప్పేది, మనకు తెలిసింది మన ఏరియాల గురించే మనం మాట్లాడుకుందాం. ఆ మధ్యన వచ్చింది షాద్ నగర్ ఒక కేసు, ఆశాను దిశను నాకు గుర్తులే, ప్రియాంక దిశ కేసు అని చెప్పి దానికి నామకరణం చేశారు. అది అలాగా. అదే విధంగానే చూసుకుంటే దానికి సంబంధించి ఆ రోజుల్లో ఎంతో ఇది పెట్టినారు. గవర్నమెంట్ పరంగా దానికి సంబంధించినటువంటి లీగల్ యాక్టివిటీస్ ఏమున్నాయి? ఇంకా నాకు తెలిసి అని అంటే ఈ వైసీపీ హయాంలో అక్కడ ఈ ఆశను దిశను ఏదో అంటారు కదా,
దానికి సంబంధించిన లీగల్ సెల్స్, దిశ పోలీస్ స్టేషన్స్ అని అలాంటివన్నీ కూడా ఉన్నాయి. సపరేట్ సెల్ ఒకటి ఏర్పాటు ఉన్నాయి. ఇక్కడ కూడా చెప్తారు ఏది ఉమెన్స్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అని చెప్పి. ఉన్నా కూడా అంత సీరియస్నెస్ లేదు ఇక్కడ తెలంగాణలో, సీరియస్నెస్ లేదు. ఆంధ్రాలో ఇంతకుముందు ఉండింది, మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మరి ఎలా ఉందో ఏమో తెలియదు. ఏది ఏమైనా గతంతో పోల్చుకుని చూస్తే క్రైమ్ రేట్ అయితే పెరిగింది. ఏది ఇటు తెలంగాణలో అయినా సరే అటు ఆంధ్రాలో అయినా సరే క్రైమ్ రేట్ అయితే పెరిగింది. ఫైనల్గా ఈ కేసు సాల్వ్ అవ్వాలంటే ఎన్ని రోజులు బట్టి అవకాశం ఉందంటారు? వెనకున్నటువంటి ఫ్యాక్ట్స్ అన్ని బయటికి రావాలంటే అసలు వచ్చే అవకాశం ఉందా? లేదు అంతటితోనే జరగచ్చండి. 90% అక్సెప్ట్ చేస్తారు, అంటే అర్థం కాని విధంగా కేసును మూసేస్తారు. యాజ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ గురూజీ, అసలు ఏ ట్రాఫికింగ్ యాంగిల్లో ఈ మర్డర్ అండ్ రేపు జరిగే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అసలు ఆర్గాన్ అండి, అంతే మెయిన్ థింగ్ ఆర్గాన్. అవయవ పంపిణీ అని అంటారు, అలాంటి వాటి విషయంలోనే ఇది ఎంత జరిగింది. నా మెయిన్ థాట్ అయితే అదే. ఆమె ఖచ్చితంగా దాన్ని డినై కూడా చేసింది, ప్రొటెస్ట్ చేసింది. ఇలాంటివి జరగడానికి వీల్లేదు, నేను ఉన్నంత కాలం నేను చేయనియను, ఇట్లా ఎంతో చేసింది. దాని మూలంగా ఈ యూనిటీ ఉంటుంది కదా కరప్టెడ్ డాక్టర్స్లో, వాళ్ళు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ లేకపోతే పాలిటీషియన్స్ కానీ వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ తోటి ఇదంతా జరిగింది. ఇంకెవరైనా ఎదురు తిరిగితే ఎవరి పరిస్థితి ఎలాగే ఉంటుందని చెప్పి ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అలాగే చూసుకుంటే మనము అది ఖచ్చితమా కాదా అన్నది తర్వాత సంగతి. ఇప్పుడు సుధాకర్ అని చెప్పి అప్పుడు కరోనా మూమెంట్లో ఇది జరిగింది ఇన్సిడెంట్ విశాఖపట్నంలో. అది జరిగితే దాన్ని ఒక పెద్ద ఇది చేసినారు, మాస్క్ అడిగితే చంపేశారు అని చెప్పి, మాస్క్ అడిగితే చంపేశారని చెప్పి. అట్లా చంపినటువంటి దాఖలాలు అయితే ఏం లేవు నాకు తెలిసి. నేను చెప్పేది ఇప్పుడు ఈ కేసు అయితే స్పాట్ డెడ్ ఆన్ హాస్పిటల్. అలాంటివి జరిగి ఉంటే మనం అలా జరిగిందేమో అని అనుకోవచ్చు. కానీ అక్కడ ఏంటి, మాస్కులు ఇవ్వలేదు, గౌన్లు సరిగా లేదు, ఇలాంటివన్నీ విమర్శనాత్మకంగా మాట్లాడిన దానివల్ల అతను టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇతన్ని ఉద్యోగంలోంచి ఊస్ చేయాలి, టార్చర్ పెట్టాలి, ఇలాంటివన్నీ ఎన్నో మాట్లాడారు. అవన్నీ రుజువు కావాలి అనుకుంటే సరిపోదు. ఇప్పుడు ఆన్ స్పాట్ డెడ్ అయితే దానికి మనం ఏదైనా కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది సుధాకర్ది ఏంటంటే లాస్ట్ రోజుల్లో చూడండి, ఆయన మెంటల్లీ ఇన్బ్యాలెన్స్ కూడా అయిపోయినాడు, పిచ్చోడు అయిపోయినాడు. అలాంటి వాటిని ఎవరు ఏం చేయలేరు, అలాంటి వాటికి ఎవరు ఏం చేయలేరు. కానీ అతను పిచ్చోని చేసి మరి అలా చంపేశారనేటువంటి నిందలు కూడా వైసీపీ గవర్నమెంట్ మోస్తుంది కదా. అలా ఎన్నో మోస్తుంది. అందులో ఇదొకటి అంటారా? అందులో ఇదొకటి. శతకోటి లింగాల్లో ఓ బోర్డు లింగం. ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు మనకు నచ్చినమ్మ ఏం చేసినా ఒప్పే, మనకు నచ్చనమ్మ ఏం చేసినా తప్పే అని అంటారు. అంటే దీని అర్థమే బెల్లం బెల్లము తల్లి అల్లము అంటారు సరే, ఆ మాదిరిగానే ఇది కూడా. దీనికి తమిళ్లో ఒకటి ఉంది, పుడికాద పొంజాది, పుడికాద పొంజాది, కాలు తొట్టాలం నోవం కై తొట్టాలం నోవు. అంటే మనస్సుకు నచ్చని పెండ్లాము చెయ్యి పట్టినా తప్పే, కాలు పట్టినా తప్పే. అలాంటి ఆ పరిస్థితిలో ఎన్నో మాట్లాడతాడు. అంతకుమించి చెప్పాలంటే పొలిటికల్ దీంట్లో ఏది మాట్లాడినా తప్పు లేదు, మాకు వాక్ స్వాతంత్రం ఉంది, అంతకు మించింది ఏమీ లేదు అని అందరూ మాట్లాడుతున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ రీజనబుల్ అన్నది ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనం మాట్లాడుకుంటే 2019కి ముందర టీడీపీ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో అప్పట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దగ్గర నుంచి కీ పోర్షన్స్లో ఉండేటువంటి వాళ్ళ వరకు ఆల్మోస్ట్ అందరూ కూడా పోలీస్ కేసులు ఎదుర్కొన్న వాళ్ళే, హరాస్మెంట్ ఎదుర్కొన్న వాళ్ళే. మరి అప్పుడు ఎందుకు చేసినట్టు? ఆ తర్వాత వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాము అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినారని చెప్పి టీడీపీ వాళ్ళు బ్లేమ్ చేశారు.
ఇప్పుడు ఏమిట్రా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు, ఇది టీడీపీ వాళ్ళు ఇలాగ టార్చర్ పెడుతున్నారు అని చెప్పేసి. నేను అనేది ఏమంటే ఒకప్పటి ఒకప్పటి రాజకీయాల్లాగా ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితి అయితే లేదు. ఓకే, అలాంటి ఆ పరిస్థితుల్లో ఈయనేమో కొత్తగా రెడ్ బుక్ అన్నాడు, మరి వీళ్ళ దగ్గర మాత్రం బ్లూ బుక్ ఉండదా? అంటే ఎవరో ఒకళ్ళు ఏదో బుక్ పెట్టుకుని తిరగాల్సిందే. ఎవరో ఒకళ్ళు బుక్ పెట్టుకుని తిరుగుతారు. ఒకడేమో బ్లాక్ బుక్ పెట్టుకుంటాడు, ఒకడేమో వైట్ బుక్ పెట్టుకుంటాడు. పార్టీల తలకు కలర్లే అనుకోండి, తప్పే ఉంది. బ్లాక్ బుక్ అంటే అది నిరసన ఏంటి, గ్రీన్ బుక్ అని అంటే మీకు తెలిసిందే, బ్లూ కలర్ బుక్ అంటే మీకు తెలిసిందే, వైట్ కలర్ బుక్ అంటే మీకు తెలిసిందే. వీళ్ళు ఒక బుక్ పెట్టుకుంటే వాళ్ళు 3 బుక్కులు పెట్టుకోలేరా? ఏది ఏమైనా బుక్కులు పెట్టుకుని వేటలాడడం కాదు, ఇది ఒక రకమైనటువంటి పొలిటికల్ ఫ్యాక్షనిస్ట్ అనేటువంటి స్టేటస్కి వెళ్తోంది. ఒకప్పుడు నాకు తెలిసినటువంటి పొలిటికల్ సినారియోని బట్టి ఆ రోజుల్లో కాంగ్రెస్కి సిపిఎం లేదా సిపిఐ వాళ్ళకు మాత్రమే ఉండేది హత్యా రాజకీయాలు, ఫ్యాక్షనిజం కూడా వాళ్ళ మధ్యలోనే ఎక్కువగా ఉండేది. ఎప్పుడైతే టీడీపీ వచ్చిందో అప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇంకా బాగా పెరిగినాయి. ఓకే, అలాంటి క్రమంలో బాగా పేరు మోసినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఆ పేర్ల గురించి మనం మాట్లాడుకున్న ఒకటే, మాట్లాడుకోపోయినా ఒకటే. టీడీపీలోనూ ఉన్నారు, ఏంటి కాంగ్రెస్లోనూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకో పార్టీ వచ్చింది కాబట్టి వైఎస్ఆర్సీపీలో కూడా ఉండొచ్చు, ఉండకూడదని నేనేం చెప్పలేదే. ఇప్పుడు ఏదైనా సరేనండి, ఇది ఒక రూమ్ అనుకుంటే ఈ రూమ్లో కేవలం పిల్లిని వేసి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుంది, అంతే కదా. అలాంటి ఆ పరిస్థితుల్లో ఇంకా రావాలి కొత్త కొత్త పార్టీలు, వస్తే కానీ ఇదిగా. సరే, ఫైనల్గా కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే పాలిటిక్స్ విలీనమైనటువంటి ఇటువంటి హత్యా రాజకీయాలు ఫైనల్ ఏం చెప్తారు సార్? ఎక్కడైనా సరేనండి, హత్యా రాజకీయాలతో ఉండే పాలిటిక్స్ హర్షించదగింది కాదు. సింపుల్గా చెప్పాలంటే అది ఒక్కటే ఫైనల్ వర్డ్. ఓకే, ఇక్కడ సెక్యులరిజం అంటారు. ఆ సెక్యులరిజం అయినా సరే, పార్టీలో ఉండేటువంటి ఎజెండాలైనా సరే, ఏదైనా సరే, అది ఒక థీసిస్, ఒక థియరీ లాంటిది. ఒకటి రాసుకున్నాము, ఒక ఏమంటారు, ఒక ఫార్మెట్ మనం తయారు చేసుకున్నాము, ఆ ప్రకారంగా పోవాలి. శాంతియుతమైన రాజకీయాలే ఎప్పుడైనా మంచివి, హత్యా రాజకీయాలు సరైనది కాదు. కుట్రలు కుయుక్తులతో ఉండేదే రాజకీయం అంటే అది ఒక పెద్ద డ్రైనేజ్ అని నేను మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నా. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఇదండి అరవింద్ అఘోరి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.